బిహేవియర్ విషయానికి వస్తే రూమ్లో పాత వాళ్ళంతా ఒకలాగుంటే రాము మాత్రం ఇంకొకలాగా ఉన్నాడండి. అది ఎలాగంటే అనకూడదు కానీ అంటే పోల్చడం కరెక్ట్ కాదు కానీ అది కాదు. బట్ వద్దులే కొన్ని మనం పోల్చకూడదు కానీ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు, ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొత్తగా 5 స్టార్ వచ్చారు, వీళ్ళని ఆడుకోవడానికి వచ్చారు. అదేవిధంగా వాళ్ళదైన శైలిలో ఫైర్ చూపిస్తున్నారు. మరీ ఎక్కువగా అయితే దివ్యల మాధురి గారు కానీ మరి తమిళ అమ్మాయి ఐష అయితే మాత్రం మరీ వేరే లెవెల్లో ఆడేసుకుంటున్నారు. ఆ తర్వాత లెవెల్లో ఫిజికల్గా అయితే రమ్య ఆడుకుంటుంది. మరి మగవాళ్ళు అయితే కొంచెం అంతంతగా ఉన్నారు. కానీ అలాంటి టైంలో మరి తను రూల్ చేస్తుందన్నమాట మాధురి, దివ్యల మాధురి. ఇది ఇలాగే ఉంటుంది, అది అలాగే ఉండాలి. అలాంటి టైంలో రాము ఎస్ కరెక్ట్, యువర్ రైట్ అని అంటే ఊరందరిది ఒకదారి అయితే నా ఒక్కడిది ఒకదారి అన్నట్టు రాము బిహేవియర్ చేశాడు. నిజానికి రాము చేస్తున్న బిహేవియర్ ఎలాగుందంటే ఏదో పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ దగ్గర వాళ్ళలాగా వీళ్ళ దగ్గర వీళ్ళలాగా ఉన్నట్టుంది. నిజానికి ఏంటంటే దివ్య అయితే రాముకి ఇచ్చి పడేసింది.